నమస్తే BFM న్యూస్ కు స్వాగతం. అనంతపురం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగభూషణం, సిందరు నాగరాజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. విలేకరి లక్ష్మీనారాయణపై గీతం జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ మనీషా నాయర్ చేసిన దాడి ఘటనలో ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితుడు దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితురాలను వెంటనే రిమాండ్కు తరలించాలని ఎన్నిసార్లు పోలీసులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. SI/CA నుంచి జిల్లా SP వరకు ఫిర్యాదులు అందజేసినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్ర ఐజీపై పూర్తి నమ్మకం ఉందని మనీషా నాయర్తో పాటు విలేకరి లక్ష్మీనారాయణపై దాడి చేసిన వారందరిపై బెయిల్ రాని కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జై భీమ్ మిత్రులారా, నా పేరు గద్దల నాగభూషణం, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఈ శిబిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ నెల 2వ తారీఖు మనం విలేకరి లక్ష్మీనారాయణపై శ్రీగీతం కాలేజ్ కరస్పాండెంట్ మనీషా నాయర్ దాడి చేసి గాయపరిచిన విషయం మీ అందరికీ తెలిసిందే. 23 రోజులుగా మేము అనేక రూపాల్లో DIG గారికి, SP గారికి, DSP గారికి, స్థానిక CI గారికి మెమొరాండాలు ఇచ్చినాం. PGRSలో కూడా మెమొరాండాలు ఇచ్చినాం. న్యాయం చేస్తామని ఎదురు చూసినాం. కానీ పోలీసులు పక్షపాత వైఖరి నిర్వహిస్తూ మనీషా నాయర్ని ఎదురుతిరిగి రక్షించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి మాకు అర్థమైపోయింది. న్యాయం చేస్తామన్న పోలీసులు ఇంతవరకు న్యాయం చేయలేదు కాబట్టి రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయడానికి మేము ఈరోజు ఈ దీక్షా శిబిరం వేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్షని కొనసాగించి తలుచుకున్నాం. ఎంతవరకు అంటే, మనీషా నాయర్ దాడి చేసి కొట్టింది కాబట్టి, విలేకరి SC కాబట్టి SC అట్రాసిటీ కేసు నమోదు చేయాలా. SC అట్రాసిటీ కేసు నమోదు చేసిన వెంటనే ఫస్ట్ నిందితులను అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని కూడా పట్టించుకోకుండా పోలీసులు గతంలో 7 సంవత్సరాల శిక్ష పడే కేసులు ఏవైనా ఉంటే వాటికి మేము బెయిల్ ఇస్తామని చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆమెను వదిలిపెడతా ఉన్నారు. దీనివల్ల ఒక కాలేజీ నడిపేటువంటి ఒక నిర్వాహకురాలు ఒక రౌడీలాగా, గూండాలాగా గంజాయి బ్యాచ్ని వెంటేసుకొని వచ్చి ఒక కుటుంబం మీద దాడి చేసి భార్య పిల్లలను కొడితే ఇంకా వాళ్ళు అరెస్ట్ చేయకపోతే చట్టం ఉన్నట్లా లేనట్లా అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ముఖ్యంగా మేమేం డిమాండ్ చేస్తామంటే, ఆమె ఏ కారులో అయితే వచ్చిందో ఆ కారులను సీజ్ చేయండి. ఏ రౌడీలు అయితే కొట్టడానికి వచ్చినారో ఆ రౌడీల యొక్క సెల్ ఫోన్ మీరు స్వాధీనం చేసుకొని ఆ డేటా పరిశీలించండి. అట్లాగే నేరం చేసిన వాళ్ళకంటే నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎక్కువ నేరస్తులు కాబట్టి ఈ నేరం జరగడానికి ఫార్చునర్ కారు చూపించినటువంటి రంగా మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు రంగ ప్రదీపుని కూడా ఇందులో ముద్దాయిగా చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా వాళ్ళ యొక్క CC ఫుటేజ్లో పరిశీలించిన తర్వాత కారులను సీజ్ చేయాలా. అలాగే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద నాన్ బెయిల్ పెట్టి ముందు అరెస్ట్ చేసి తర్వాత విచారణ చేయాలా. అంతకాకుండా పోలీసులు ఈ రోజు వరకు మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు మేము నిరాహార దీక్ష మొదలెట్టినాం. ఈ నిరాహార దీక్షలు వారం రోజులు కొనసాగుతాయి. వారం రోజుల్లో కూడా చర్యలు రాకపోతే ఈ నిరాహార దీక్షని ఆమరణ నిరాహార దీక్షగా మార్చవచ్చు. లేదా రైలు రోకోలు, రాష్ట్ర రోకోలు, పట్టణ బంధులు, జిల్లా బంధులు, వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు మేము మార్పు చేసుకుంటూ పోతూ ఉంటామని చెప్పి పోలీసులకు ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని కొనసాగించుకోకుండా స్థానిక పోలీసులు DIG గారు మీద మాకు నమ్మకం ఉంది. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని, దీన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించి నిందితుల్ని అరెస్టు చేసి మనీషా నాయర్ని, ఆమె రౌడీల్ని, గుండాల్ని ఆమె వెంటనే జైలుకు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లక్ష్మీనారాయణ విలేకరిపై, దళిత విలేకరిపై దాడిని ఖండిస్తూ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ రిలే నిరాహార దీక్ష పెట్టడమే పెద్ద దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక దళిత విలేకరి పైన దాడి జరిగితే స్పందించని ఈ ప్రభుత్వము, ఈ సమాజము, ఈ అధికారులు ఏమల్లా అనేది కూడా మేము నోటితో చెప్పలేకపోతున్నాం. దాదాపుగా 26 మందో
28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దళిత ఎమ్మెల్యేలు 29 మంది ఉన్నారు. 29 మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించి మిమ్మల్ని చట్టసభలకు పంపిస్తే ఒక దళితుడి పైన, ఒక దళిత విలేకరి పైన దాడి జరిగితే కూడా ఒక్క దళిత ఎమ్మెల్యే కూడా ఈ రోజు వరకు స్పందించలేదంటే దీన్ని ఎంత దుర్మార్గమైన చర్య అనేది ఒక్కసారి ప్రజలు గమనించాలా. అయ్యా మీకు ముఖ్యంగా మీరు ఎమ్మెల్యేలు కావాలంటే మీకు ఎమ్మెల్యేలు అయ్యే కెపాసిటీ ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషనే కల్పించకపోతే మీకు ఎందుకు కల్పించినాడు? మీరు మీ సమాజాన్ని రక్షిస్తారు అనే ఒక ఉద్దేశంతో మీకు రిజర్వేషన్లు కల్పించి మిమ్మల్ని చట్టసభలకు పంపిస్తే ఒక దళిత విలేకరి పైన దాడి జరిగితేనే మీరు స్పందిలేదే, ఇంకా సామాన్య దళితులకి ఏమన్నా జరిగితే స్పందిస్తారా మీరు ఎమ్మెల్యేలు? దీన్ని ముఖ్యంగా గమనించాలా. ఇంతవరకు మాకు పోలీసు వారి పైన చాలా గౌరవము, చాలా మర్యాద అనేది ఉంది. ఎస్పెషలీ ఐజీ మేడం పైన మాకు చాలా నమ్మకం ఉంది. మేడం గారే దీనిపైన దృష్టి సాగిస్తేనే దీనికి న్యాయం జరుగుతుంది. మేడం గారు ఎంత తొందరగా అయితే అంత తొందరగా చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఆ గంజాయి బ్యాచ్ని మొట్టమొదటిగా మనీషా నాయర్ని వాళ్ళ టీంని అందరినీ అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తే కనుక ఈ ఉద్యమము ఇక్కడితో ఆగదు. వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతే ఈ ఉద్యమం అంచెలంచెలుగా పెరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.